మద్యం నుంచి విడుదల పొందిన వారు, చుట్టా బీడీ సిగరెట్ల నుంచి విడుదల పొందిన వారు, మీ జీవితాలు బాగుపడి ఉంటే నిన్న రాత్రి వెళ్ళేటప్పుడు చెకప్ చేయించుకోండి అని అనటం, వెళ్ళి మీరు పరీక్షించుకోండి. అట్టివారు ఎంతమంది మద్యం నుంచి, చుట్టా బీడీ సిగరెట్ల నుంచి, తంబాకు, గుట్కా, పాన్ పరాగుల నుంచి విడుదల పొందిన వారు. 2.5 months నుంచి నేను తాగడం స్టార్ట్ చేశాను. 2 months నుంచి తాగడం మొదలు పెట్టావు. మా డాడీ ఎక్స్పైర్ అయినప్పటి నుంచి డిప్రెషన్ నుంచి డ్రింక్స్ వచ్చి 6 times తాగినాను. స్మోక్ కంటిన్యూ చేస్తున్నాను డైలీ 3 packs. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నిన్న వచ్చానమ్మా. నిన్న వచ్చావు ఇక్కడికి, ముందు వచ్చి పడిపోయావు? ముందు పడిపోలేదమ్మా, అంటే ప్రార్థనలోనే నాకు ఏకీభవించాను. ఏం అనిపించింది నిన్న రాత్రి నుంచి? డాడీ ప్రేయర్ చేశాక నోట్లోకి అది వేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి టెస్ట్ చేద్దామని చూశాను. కడుపులో తిప్పుతుంది అనమాట. డైలీ 3 packs తాగేటోని ఒకటి కూడా తాగలేకపోయాను పొద్దు నుంచి. అంటే 3 packets తాగుతావు కంటిన్యూ? స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తావు, స్మోక్ చేస్తావు. అంటే 3 packets రోజు సిగరెట్స్ తాగుతుంటే. అంటే నిన్న ఇక్కడికి వచ్చి పోయాక ట్రై చేసావా? ట్రై చేశాను. మా సార్ చెప్పినాడు. ఏమన్నాడంటే, ఏంటి ఎవరైనా తాగితే వామిటింగ్ వస్తుంది అన్నారు కదా, ఒకటి కూడా తాగలేకపోయాను. అసలు నీకు లేదు, డే అంతా కూడా తాగకుండా మైండ్లోనే లేదు, మనసులో కూడా లేదు. ఎన్ని సంవత్సరాల నుండి? అంటే 2 నెలల నుంచి అలవాటు? 2 నెలల నుంచి. డాడీ చనిపోయినప్పటి నుంచి. ఇంత ముందు నేను తాగుతుంటే 30 years నుంచి. ఓకే, అంటే 2 months స్మోకింగ్ అలవాటు అయిపోయింది. 2 months. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు నీకు మనసే లేదు, అసలు తాటే లేదు. చూడాలని చూస్తే కూడా ఇష్టం అనిపించట్లేదు. అంటే ఎవరు డాడీ ప్రేయర్ చేసినప్పటి నుంచి నాకు మనసు మారిపోయింది. ఎవరు నీకు మనసు ఇచ్చారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అయ్యగారు కొందనాలు, అమ్మగారు కొందనాలు. 10 ఏళ్ళ నుంచి మందు దాతా అంటే 50 రూపాయలు ఉన్నా పోతా అంటే ఇంకా 10 రూపాయలు జమేసుకొని 90 దాదామని డాడీ ఫోన్ ప్రార్థన చేస్తేనే ఇంకా నాకంతా నల్లగా వెళ్ళిపోయినట్లుంది, దురాత్మ వెళ్ళిపోయింది, సైతాన్ శక్తులు వెళ్ళిపోయినాయి. ఈరోజు తాగాలనిపించిందా? మరి తాగాలని అనిపించలేదు మమ్మీ. రోజు తాగుతావా? ఇంతకుముందు రోజు తాతాటి మేము అమ్మే. రోజుకి 50. ఎంత? 400 కూలి పోతే 400 రూపాయలు కూడా అయిపోతాండి అమ్మ. కూలీ లేదని చెప్తా అంటే ఇంట్లో. అంటే అట్లాంటి అలవాటు ఉంది నీకు? అవునమ్మా, 10 సంవత్సరాల నుంచి. ప్రతి సంవత్సరం నుంచి. రాత్రి ప్రార్థన చేశాక మనసు మారిపోయింది. అంటే ఈ రోజు దాని మీదకి పోలే? దాని మీద పోలే అమ్మా. తాగాలనిపించలే? లేదమ్మా. టెస్ట్ చేసుకునే వచ్చావు ఇక్కడికి? టెస్ట్ చేసి అసలు వద్దు అమ్మ, ఇంక పోను. ఎవరు నిన్ను అట్లా మార్చింది? ఎస్ఐ మార్చినాడమ్మా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రేస్లాడు మేడం. డాడీకి మమ్మీకి ప్రేస్లాడు. నేను గత 16 ఏళ్ళ సంవత్సరం నుండి మందు తాగేవాడిని. మందు తాగుతావు? నాకు చదువు లేదు. నేను లారీ క్లీనర్ పని చేసి డ్రైవర్. నిన్న వచ్చావా? లేదు మేడం, లాస్ట్ టైం అనంతపూర్ వచ్చినప్పుడు అప్పుడు మీ పేరులో నా భార్య బలవంతంగా పిలుచుకొచ్చింది. అప్పుడు కూడా మందు తాగి వచ్చాను మేడం. బలవంతంగా తీసుకొచ్చింది మీ భార్య? అవును మేడం, మా భార్య బలవంతంగా పిలుచుకొచ్చి నేను రాను నువ్వు పో అని చెప్పాను. కానీ నా భార్య వినకుండా స్వస్థత పలుకుతుంది. దేవుడు నీకు స్వస్థత పరుస్తాడు రా అని చెప్పింది. పేర్లు నిలబడే మేడం. అక్కడ కింద పడిపోయిన తర్వాత పైకి లేసి మందాకి వాళ్ళంతా పైకి కింద పడిపోయాను. పక్కన పేరాయలు ఇస్తే తాగాను. ఇంటికి వెళ్ళి పండుకున్న తర్వాత తెల్లారుజామున 3 గంటలకి ఎవరో లేపినట్లయి బాత్రూమ్ పోయి వాంటింగ్ చేసుకున్నా మేడం. అప్పటి నుండి మందు తాగలేదు మేడం. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, 16 ఏళ్ళ వయసు నుండి నేను మందు తాగేవాడిని. 16 ఏళ్ళ వయసు నుంచి? ఎన్ని సంవత్సరాలు? మా బంధువులంతా చెప్పినా కూడా, మా నాన్న అమ్మ చనిపోయినారు, వాళ్ళు చెప్పినా కూడా మందు మానలేదు. మా ఫ్రెండ్స్ చెప్పినా, నా భార్య బంధువులు చెప్పినా మానలేదు. కానీ ఆ దేవుడు నన్ను ఈ పొద్దు స్వచ్ఛపరిచాడు మేడం. ఇప్పటికి అనంతపురం అయిపోయి 1.5 year అవుతుంది. అప్పుడు వచ్చాను మేడం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమి లేదు మేడం. అంతే, ఆ క్షణం మారిపోయావు. ఇంకా మా బామర్లు అందరినీ పిలుచుకొని వచ్చినా మేడం ఆటోలు ఎత్తి. నీ జీవితం మారింది ఇప్పుడు మేడం. చాలా గొప్పగా ఉన్నాను మేడం. ఎలా? అందరు ఏమంటున్నారు నిన్ను ఇప్పుడు చూసి? అప్పటికి ఇప్పటికీ నా ఫ్రెండ్స్ కూడా, మా అక్క నన్ను చిన్నప్పుడు బాగా సాకింది మేడం. ఆమె చనిపోయినప్పుడు మందు తాగుతాలే ఇంక అనుకున్నారు. కానీ అప్పుడు కూడా తాగలేం మేడం నేను. కానీ అది నీ దేవుడు అలా పట్టుకున్నాడు. నేను చాలా పట్టుకున్నాను మేడం. అందరు నేను చూసి సంతోషిస్తున్నారు. ఆయనకే గొప్ప మహిమ. నా జీవితం అంతా ఆయనకే రుణపడి. నీ భార్య వచ్చిందా? ఉంది మేడం, ఉంది. ఎక్కడుందా? నేను ఇక్కడ వచ్చేకి లేకుండా కూడా ఆమె ప్రజలు చేసి పంపించింది మేడం. మేడం వందనాలు మమ్మీ, డాడీకి వందనాలు. లైవ్ చూస్తున్నాను మేడం. మా ఆయన చూడమని చెప్పినాను. ఫుల్గా తాగినాడు. పోదాం రా అంటే ఎట్లంటే అట్లా పిలుచుకొచ్చినాడు మేడం. ఆటోలో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు పట్టుకొని వచ్చాడు. ఆటోలో ఎట్లంటే అట్లా వచ్చినాడు మేడం. నాకే అసలు మీరంతా ఇంతేలే అనుకుంటూ వచ్చినాడు. కానీ ఇక్కడికి వస్తానే దేవుడు దర్శించినాడు మేడం. అనంతపురం సభలో మా ఆయన 30 ఏళ్ళు అవుతుంది మేడం తాగబట్టి. అసలు ఇప్పుడు తాగడు, బాగా మారిపోయినాడు. దేవుడు ఎంతో దీవించినాడు మమ్మల్ని. బాగా పని చేసుకుంటాడు.
నా కుటుంబం బాగా ప్రశాంతంగా ఉంది మేడం. దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. గొప్ప దేవుడు మేడం యేసయ్య. మాకు ఇంకా జీవితం అంతా మేము సచ్చే వరకు ఆ దేవుడిని వదిలిపెట్టాం మేడం. అనంతపురంలో ఉంటారమ్మా మీరు? అవును మేడం. చర్చికి వెళ్తారు అక్కడ? పోతాం మేడం. చూడండి, ఆ సహోదరి బలవంతంగా భర్తను పట్టుకొచ్చిందండి. తిట్టుకుంటానే ఇష్టం వచ్చినట్టు నడిపాడట ఆటో. అద్భుతంగా పట్టబడ్డాడు. రేపు దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యం, ఇలాంటి కుటుంబాలు ఎందరో ఉన్నారేమో మీరు, మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్.